హరీష్ రావు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరూ అడిగే అంశం ఏంటి అంటే హరీష్ రావుకు సంబంధించి పార్టీ మారుతున్నారా, హరీష్ రావు ఏ పార్టీలోకి వెళ్తాను. హరీష్ రావు చాలా క్లారిటీగా కూడా ఒక ఇంటర్వ్యూలో సంచలనంగా చెప్పాడు, నేను బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, నేను ఏ పార్టీలోకి వెళ్ళాను, కేసీఆర్ఏ మా నాయకుడు, బీఆర్ఎస్ పార్టీయే మా ఎజెండా, నేను ఒక క్రియాశీల క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను, కేసీఆర్ ఫాలోవర్ను అంటూ కూడా చెప్పిండు. మరి అలాంటి కేసీఆర్ ఫాలోవర్ ఒక ఉద్యమాన్ని చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు అంటే మీకు నిన్నటికి నిన్న చూసే ఉంటారు, ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఫోటో వైరల్గా మారింది, మీ అందరికీ తెలుసు కదా. ఇగో ఇది పరవల్లో తొక్కుతున్న కాళేశ్వరం, గోదావరమ్మ జలసవ్వడికి హరీష్ రావు పరవశం, రంగనాయక్ సాగర్ కాలువ వెంట నడక సెల్ఫీ దిగి మురిసిపోయిన మాజీ మంత్రి, సన్ఫ్లవర్ రైతుల సమస్యలపై వాకబు, వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్. ఒకసారి చూడండి, ఇది సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సలేంద్రి గ్రామానికి రంగనాయక్ కాలువల నీళ్లను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి ఆయన పరవశించిపోయారు. రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాలువ పక్కన ఆగి మరీ సెల్ఫీ దిగి మురిసిపోయారు. అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు పూల చోట ఆయన ఏంది అంటే పూర్తి స్థాయిలో వీడియో అంటే అక్కడ సెల్ఫీ దిగిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే హరీష్ రావు ఎంత ఆనందంగా ఉన్నాడు, హరీష్ రావుకు సంబంధించి ఆ పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించి అక్కడ అంటే ఆ పంట పొలాలలో పూర్తి స్థాయిలో ఆయన ఏ విధంగా సెల్ఫీ దిగిండు, ఎందుకు అంత ఆనందాన్ని వ్యక్తం చేసిండు అని చెప్పడానికి ఒక రీజన్ అదండి. ఒకసారి చూడండి, ఇది మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి రంగనాయక్ సాగర్ చెరువుకు సంబంధించి అంటే కాళేశ్వరం నీరు రిజర్వాయర్ల ద్వారా కాలువల ద్వారా ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పారుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమైన వీడియో. ఇక్కడ మీరు అందరూ కూడా చూడాల్సింది ఏంటంటే పచ్చని పంటల మధ్య హరీష్ రావు చేసిన కృషి, కేసీఆర్ చేసిన ఆ కృషికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నారం కావచ్చు, సుందీల కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్ని ప్రాజెక్టులకు సంబంధించి నీళ్లను కూడా తీసుకువచ్చి పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటినీ కూడా నింపాలి అంటూ హరీష్ రావుకు సంబంధించి రైతులకు సంబంధించి వాకప్ చేస్తున్న పరిస్థితి చూసాం. ఇంకా ఇక్కడ దీంతో పాటుగా పూర్తిగా కూడా మీరు చూసిన పరిస్థితి ఏంది అంటే ఈ నీళ్ళకు సంబంధించి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు ఇక్కడ పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించి అంటే ఈ సన్ఫ్లవర్ పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ చూడొచ్చు అక్కడ ఎంత ఆనందాన్ని వ్యక్తం చేసిండో హరీష్ రావుకు సంబంధించి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఛానల్లో ఉంటుంది, మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటి అనేది నేను చెప్తున్నా, ఇక్కడ పూర్తి స్థాయిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మొదటి విజన్ ఏమై